జైబీ మహాసేన మరియు విశ్వజనక కళామండలి విజ్ఞాన వేదిక తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 6వ తరగతి నుండే పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగాన్ని చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగం అంజన్న, ఎస్తేరు రాణి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి భారత రాజ్యాంగాన్ని, కాపాడాలి భారత రాజ్యాంగాన్ని, కాపాడాలి. ఓ నా భారత రాజ్యాంగ పౌరులారా, నా పేరు రాజ్యాంగం అంజన్న. నేను జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని. పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పడానికి మేము ఈరోజు మేడ్చల్ జిల్లాకు వచ్చాము. మా అంశం ఏంటంటే, పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం అనేటువంటి రథయాత్ర ఇప్పటికీ 33 జిల్లాలలో ఉన్నటువంటి ఈ రథయాత్ర 30 జిల్లాలు పూర్తి చేసుకొని 31వ జిల్లా అయినటువంటి మేడ్చల్ జిల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు గౌరవనీయులు MNS మూఢనమ్మకాల నిర్మూలన సంఘం చంద్రశేఖరన్న గారు మమ్మల్ని హృదయపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ యొక్క రథ బృందం చేత దండయించే కార్యక్రమం మాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా చంద్రశేఖరన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికైనా చెప్తున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, భారత రాజ్యాంగం భారత ప్రజల సొత్తు. దానిని మీరు దాచిపెడితేనో మూసిపెడితేనో అది కనపడకుండా పోయేది కాదు. నువ్వు ఎంత దాచిపెడితే అంత మొలకెత్తుకొని ప్రజలకు అది రక్షణనిచ్చేటువంటి రక్షణ గ్రంథం. కాబట్టి ఇప్పటికైనా ఆ రక్షణ గ్రంథాన్ని ప్రజలకు దగ్గర చేసి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆ ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని మీకు ఏప్రిల్ 14వ తారీఖు వరకు డెడ్ లైన్ పెడుతున్నాం. అలా కాని పక్షంలో తెలంగాణ సామాజిక ప్రజా సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఉద్యమానికి లేవనెత్తి, అవసరం అనుకుంటే మేము చనిపోవడానికి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి మేము సిద్ధపడుతున్నామని, మరి మా మరణమా ప్రజలకు రాజ్యాంగం అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి ఈ మేడ్చల్ జిల్లా అంబేద్కర్ సాక్షిగా, ఈ ప్రజల సాక్షిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీ కేబినెట్ కూర్చొని దీని మీద చర్చ పెట్టాలని, మాతో ఇప్పటికే మీరు చర్చలు జరిపారు. సంవిధానం బచావ్ కమిటీ అని ఒకటి వేశారు. అది సరిపోదు. భారత రాజ్యాంగం ప్రచారానికి కాదు, భారత రాజ్యాంగం పాఠ్యాంశంగా కావాలి. కాబట్టి ఇప్పటికైనా ఆ విషయంలో మీరు ముందుకు రావాలని చెప్పి కేరళ ప్రభుత్వాన్ని ఒకసారి మీరు ఆలోచించాలని, అక్కడ ఉన్నటువంటి పినరయి విజయన్ గారు మరి పాఠ్యాంశాన్ని, భారత రాజ్యాంగాన్ని ప్రజలకు దగ్గర చేసే విధంగా పాఠ్యాంశాల్లో పెట్టారు. మీరు ఆ పని చేయాలని, మీకు కూడా ఘనత రావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని కాపాడుకుంటారా లేదా మా మరణంతోనైనా రాజ్యాంగాన్ని మీరు ప్రజలకు అందిస్తారా మీరే తెలుసుకోవాలని చెప్పేసి మేడ్చల్ జిల్లా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలియజేస్తూ, జై భీమ్, రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా, రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా, జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. మిత్రులారా, ఈరోజు రాజ్యాంగం అంజన్న గారు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి అనే కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ 33 జిల్లాల్లో వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. దీనికి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడం అనేది ప్రతి సంఘాలకు ఎంతో ముఖ్యమైనది. ఈ భారతదేశానికి రక్షణ ఇస్తున్న భారత రాజ్యాంగము ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా మిగిలి ఉన్న జిల్లాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మద్దతు పలకండి. మన భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాం. ఈరోజు కొన్ని మతవాద పార్టీలు భారత రాజ్యాంగాన్ని చిహ్నం చేసే ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. నేను మేడ్చల్ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షునిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు తొందరగా స్పందించి కార్యక్రమానికి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. జై భీమ్. ముందుగా మిత్రులందరికీ జై భీమ్. మేము జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం నుంచి మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు ఎస్తేరు రాణి. ఏదైతే పాఠ్యాంశాలలో రథయాత్రగా మేము బయలుదేరి 30 జిల్లాలు మరి తిరగడం జరిగింది. 31 జిల్లాగా మేము మేడ్చల్ జిల్లాకు రావడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాల్లో మరి ప్రజా సంఘాలు అందరూ కూడా స్పందించి మరి మా రాకకు సుస్వాగతం పలికారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అట్లాగే ఈ రోజు మేడ్చల్ జిల్లాకు వెళ్లి కలెక్టర్ గారు కలిసి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమరాండం ఇవ్వడంతో ఈ రాజ్యాంగాన్ని స్పందించకపోతే, పాఠ్య పుస్తకాలలో పెట్టకుండా స్పందించకపోతే
మరి రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. జై భీమ్. నరేష్, సిపిఎం పార్టీ మేడ్చల్ మండల్ సెక్రటరీ. ఈ రోజు జై భీమ్ మహాసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడం అనేది జరుగుతా ఉంది. యాత్ర ముఖ్య ఉద్దేశము భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల చేర్చాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి యాత్ర. ఇది చాలా మంచి నిర్ణయము. ఎందుకోసం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి రాజ్యాంగం అనేటువంటి తెలియాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక 2-3 అంశాలు తప్ప మేజర్ గా ఉన్నటువంటి అంశాలు, కీలకమైన అంశాలు ఏ ఒక్క పౌరునికి తెలిసిన పరిస్థితులు లేవు. రిజర్వేషన్లు లేకపోతే ఇంకొక 2-3 అంశాలు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు కానీ పౌరులకు భారత రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు కల్పించారు అనేటువంటిది ఇది తెలియట్లేదు. కాబట్టి పాఠ్య పుస్తకాలు చేర్చాలని చెప్పేసి ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇది సరైనటువంటి డిమాండ్. అదేవిధంగా కేరళ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో చేర్చడం అనేది జరిగింది ఆల్రెడీ. కాబట్టి అదే విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం 26-27 విద్యా సంవత్సరం ఉందో ఈ విద్యా సంవత్సరంలో రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు చేరిస్తే ప్రతి ఒక్క పౌరుడు అవగాహన కల్పించుకోనికి అవకాశం ఉంటది. తన యొక్క హక్కులను తెలుసుకోనికి అవకాశం ఉంటది. ఆ పద్ధతుల్లో హక్కులను తెలుసుకొని ఆ రకంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ దేశంలో ఉన్న రాజ్యాంగాల మీద అవగాహన ఉంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు మాత్రమే రాజ్యాంగం మీద పూర్తి అవగాహన లేకుండా పోతా ఉంది. కాబట్టి పూర్తి అవగాహన కలవాలి అంటే కంపల్సరీ రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు చేస్తే తప్ప ఈ అవగాహన కలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ పద్ధతిలో రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు చేర్చాలని మేము జై భీమ్. జై భీమ్. నా పేరు అలెగ్జాండర్ ప్రభు. నేను జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘానికి నేను సలహాదారుగా ఉండి మరి భారత రాజ్యాంగము మరి పల్లె నుంచి ఢిల్లీ వరకు అందరికీ చేరాలని మరి ప్రత్యేకంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి ఆ పై చదువులలో కూడా రాజ్యాంగము అక్షరాల పాఠ్యాంశంగా పెట్టి ఒక పీరియడ్ గా కానీ ఒక బుక్ గా తెలుగు వాచకము, ఇంగ్లీషు, హిందీ, సైన్స్, సోషల్ ఎట్లా ఉందో ఆ విధంగానే రాజ్యాంగం అనేటువంటి ఒక బుక్ తప్పకుండా పాఠ్యాంశంగా పెట్టాలని, అదే విధంగా మరి 33 జిల్లాలు పర్యటన చేసేటకు మరి బయలుదేరినటువంటి విషయము. 33 జిల్లాలు తెలంగాణ స్టేట్ మొత్తం అందరికి తెలుసు. మేము తిరుగుతూ మరి ఇప్పుడు మేడ్చల్ జిల్లాకు వచ్చినాము. మేడ్చల్ జిల్లా నుండి ఇక్కడికి వెళ్ళి వచ్చినటువంటి మమ్మల్ని ఆదరించినటువంటి ఇక్కడ జనము, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు అందరూ మరి మీరు రాజ్యాంగం గురించి ప్రత్యేకంగా కష్టపడుతున్నారు కనుక మీ వెనుక మేము ఉన్నాము. మీరు సీఎం దాకా కాదు పిఎం దాకానైనా సరే రాజ్యాంగము అందరికీ కావాలి. రాజ్యాంగము అందరికీ ఉండాలి. పిల్లలకు ఉండాలి, పెద్దలకు ఉండాలి, ఉద్యోగస్తులకు ఉండాలి, పనిచేసే వాళ్ళకు ఉండాలి. అందరికీ నిబంధనలంతా రాజ్యాంగం నుంచి అందరూ ప్రమాణ స్వీకారం చేసేసి సీట్లలో కూర్చుంటున్నారు. ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చిన్నప్పటి నుండే పాఠ్య పుస్తకాలు ఉంటే అందరికీ అర్థమైపోతుంది. వారికి హక్కులు, వాళ్ళ విధానాలు తెలుస్తాయి. వాటి ఓటు హక్కులు ఏంది, వారి జాబ్ విషయంలో ఏ విధంగా చేయాలా, ఎన్ని గంటల డ్యూటీ ఏంది, ఇవన్నీ వివరాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా ఉండాలని జనమంతా కోరుతున్నారు. మాకు సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు ముందు నడవండి, మేము ఉన్నాము. మీరు సీఎం దాకా పోండి, సీఎం దాకా పోయినా కూడా మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధము. మేము ఎంత దూరమైనా మేము మీ వెనుక ఉంటామని మాకు సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ మా జై భీములు. జై భీమ్. జై భీమ్.